రాష్ట్రాన్ని దాటి రాష్ట్రాన్ని దాటి దేశాన్ని దాటి చివరికి ప్రపంచాన్ని దాటి గ్రహాల వరకు చేరిందంట. ఇది ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ చమ్మక్ చంద్ర అలాంగ్ విత్ స్టీవ్. కళ్ళ ముందు ఎదిగిన కొడుకు గాలికి తిరుగుతుంటే ఆ తండ్రి పడే బాధ ఆ తండ్రికే తెలుస్తుంది. దీనికి అరికట్టాలంటే ఒకటే మార్గం, మూసుకొని చూసుకుంటూ వెళ్ళిపోవాలి. నా భార్య సుమంగళిగా పోతా అంది. నేనేదో బట్టల షాప్కి పోతుందేమో అనుకున్నా. బాత్రూమ్ లో బకెట్ అనేసి పైకిపోయింది. బతుకున్నప్పుడు దాంతో సంతోషం లేదు, ఈ నా కొడుకు బతుకున్నప్పుడు వీడితో సంతోషం లేదు. ఉన్న దాంతో తృప్తి పడుతున్నా. నాన్న నేను వచ్చాను, నన్ను చూడు. వచ్చావా? ఎక్కడో చచ్చాయేమో అనుకున్నా దరిద్రుడా. నేనెందుకు చేస్తానన్నా, బతికే ఉన్నాను. అరే, ఎవరైనా కొడుకు బస్సులో తిరుగుతారు, ట్రైన్ లో తిరుగుతారు, లేకపోతే విమానాల్లో తిరుగుతారు. నువ్వేంట్రా రాకెట్ ఎక్కి శూన్యంలో తిరుగుతున్నావేంట్రా నువ్వు? నాన్న నేను నాసాలో వ్యోమగామిని. అరే, నాకు వీసా గురించి తెలుసు, దోశ గురించి తెలుసు, నాసా ఏంట్రా కొడుక? పెళ్ళైన 10 సంవత్సరాల వరకు నాకు పిల్లలు పుట్టలే. గ్రహాల చుట్టూ తిరిగితే నువ్వు పుట్టావు. చివరికి గ్రహాలకే అంకితం అయిపోతావు నేను అనుకోలేదురా. ఇప్పుడు వాడు తిరుగుతున్నాడు గ్రహాల చుట్టూ. నాన్న ఇదిగో చూడు, సూర్యుడి పైన 3 ఎకరాలు కొన్నాడు, శుక్రుడి పైన 3 ఎకరాలు కొన్నాడు, శని పైన 10 ఎకరాలు కొన్నాను. ఎవడన్నా కొన్నారా? అక్కడ ఎకరాలు కొనే బదులు నన్ను ఇక్కడ పాతి పెట్టడానికి 6 అడుగులు కొనొచ్చు కదరా దరిద్రుడా. అంత కోపం వద్దు, నీకు గుడ్ న్యూస్ చెప్పించావు దరిద్రుడా. శిశికి శిమాలే మార్దోష్ కిల్లే. ఇది పిచ్చోడైపోయాడు దరిద్రుడు. ఏం మాట్లాడుతున్నాడు? శిశికి శిమాలే అంట, పుసికి శిమాలే అంట. నాన్న ఒకసారి చూడు, ఎవరొచ్చారో చూడు. ఎంత భయంకరంగా ఉంది. ఎవరితో ఇది? ఐటమ్ ప్రోడక్ట్ కాదు నాన్న, ఇది నీ కోడలు ఏలియా. ఏలియా ఏ ఊరు తింది? పై ఊరు నాన్న. భూమి ఉన్న వాళ్ళని మనుషులు అంటారు, అలాగే గ్రహాల పైన ఉన్న వాళ్ళని ఏలియా అంటారు. రే, ఇంతమంది భూమి మీద అమ్మాయిలు ఉన్నారా? నీకు ఒక అమ్మాయి కూడా నచ్చలేదురా పెళ్లి చేసుకోవడానికి? భూమి మీద అమ్మాయిని పెళ్లి చేసుకుని ఎవరన్నా బాగుపడ్డారు నాన్న? పిల్లల చేతుల జీవితాలు సంకనాకిపోయి సంకలో పిల్లల్ని ఎత్తుకొని తిరుగుతున్నారు అందరూ. నీకు దండం పెడతానరా. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చామని తెలిసిందనుకో మన ఊరు నుంచి ఊరి పెద్దలు వెళ్ళేస్తారా? దాన్ని పంపించారా? నీకు దండం పెడతానరా. ఊరి వాళ్ళు ఎవరు వస్తున్నారా? నేను టెన్షన్ పడక నాన్న. సుబ్బారావు గారు నమస్కారం. నమస్కారం. ఏంటి వచ్చారు? ఇలా వచ్చారేంటి? ఏంటి విట్టాలి ఇది? ఇంత అన్యాయమా? ఆ నాగేశ్వరరావు కొడుకు ఇంతమంది చేస్తారా విట్టాలరావు? ఆ నాగేశ్వరరావు కొడుకు ఏం చేశాడు సుబ్బారావు గారు? వేరే ఊరు అమ్మాయిని లేపుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు విఠలరావు. అవునా? అయ్యో విఠలరావు, అసలు మన ఊర్లో కట్టుబాట్ల కోసం ప్రాణాలు ఇస్తామని సంగతి తెలియదా విఠలరావు? అంతగా మరి అంతేగా. ఇప్పుడు నాగేశ్వరరావు గారిని మీరు ఏం చేయాలనుకుంటున్నారు? విఠలరావు వాడు కొడుకుని ఏమీ చెయ్యం విఠలరావు. వాడు నానున్నాడు చూడు, వాడిని నడి రోడ్డు మీద నిలబెట్టి బట్టలో తీసి తరిమి కొడితే ఉండదు విఠలరావు. ఇప్పుడు సుబ్బారావు గారు ఎప్పుడు మన పక్కూరు కాదు, మన రాష్ట్రమే కాదు, మన ప్రపంచమే కాదు, ఎక్కడో గ్రహాల నుంచి ఏలియానో ఇలియానో అలాంటి అమ్మాయిని మన ఊరోడు చేసుకొని వచ్చాడనుకో, వాడిని మీరు శిక్షించరుగా? ఎందుకంటే మన ప్రపంచంతో సంబంధం లేని అమ్మాయి కదా అది. 100% కరెక్ట్ విఠలరావు. వాడికి మన ఊరి సాంప్రదాయాలకి సంబంధమే లేదు, కానీ వాళ్ళ నాన్నకి మన ఊరి సాంప్రదాయాలకి 100% సంబంధం ఉంది విఠలరావు. వాళ్ళ నాన్న కిందన మంట పెట్టి పైన వాళ్ళ నాన్నను పెట్టి కేజీ కారం కొడితే ఉంటది విఠలరావు. ఎక్కడున్నా విఠలరావు? కారం దగ్గర. కారం ఏంటి విఠలరావు? అదే మన ఊరి సాంప్రదాయాలు మరీ ఎక్కువ ఉన్నాయి సుబ్బారావు గారు. ఈ శిక్షలు తగ్గించాలి మీరు. విఠలరావు ఆడెవడో కొడుకునంటే నువ్వెందుకు ఆడి మీద అంత జాలి అంత దయ చూపిస్తున్నా? వాడెవడో కొడుకుంటే నేను ఎందుకు జాలి చూపిస్తానండి? నాకేంటి పొంగు అవసరమా? అంటే ఇప్పుడు మరి ఎవడ కొడుకు? అయ్యో 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 అయ్యో, ఇది చాలా పెద్ద ఘోరం విఠలరావు. సుబ్బారావు గారు గట్టిగా అరవకండి సార్, ఊర్లో వాళ్ళు అందరు అరిచేదే కాదు విఠలరావు, ఈ విషయం గారి మీ ఊర్లో వాళ్ళకి తెలిసిందనుకో విఠలరావు, నీకుంటది విఠలరావు గుంటూరు కారమే విఠలరావు. ఇప్పుడే ఈ విషయం ఊర్లో అందరికీ చెప్పాలి. ఓ సుబ్బారావు రామారావు. నాన్న ఏం టెన్షన్ పడకిట్రా, నీకు ఇంకో గ్రామం మీద తీసుకుపోతా పదా. చిన్నప్పుడు పంతులకి నీ జాతకం చూపించాను రా.
నీ కొడుకు పెద్దయ్యాక నీకు ఉన్నంత స్థితికి తీసుకెళ్తాడన్నాడు, కానీ గ్రహం మీదకే తీసుకెళ్తాడని నాకు తెలియదురా. పదా ఏదో గ్రహం మీదకి వెళ్దాం పదా. శని గ్రహం మీదకి పోదామన్నా. నువ్వు శని గ్రహం మీద ఉండడం వల్ల నాకు ఈ శని దరిద్రుడా వేరే గ్రహం మీద తీసుకెళ్తా. రోజా గారు ఎలా ఉంది కాన్సెప్ట్? బాగుంది, వెరైటీగా. కొడుకు కావాలని నవగ్రహాల చుట్టూ తిరిగితే చంద్ర పుట్టిన తర్వాత కొడుకు తిరుగుతున్నాడు. తిరిగేంత వరకు అయితే పర్లేదు, అదే తట్టుకోలేకపోతుంటే మళ్ళీ ఇలాంటి అమ్మాయిని తీసుకొచ్చి నీ కోడలు అంటే ఏమవ్వాలి పాపం మీ నాన్నగారు. మోడర్న్ ని విలేజ్ ని రెండు మిక్స్ చేశారు. నైస్ చంద్ర. నాగబాబు సార్ ముందు గెటప్స్ బాగున్నాయి ఇద్దరి. నాకు బాగా నచ్చింది ఏంటంటే పక్కు రమ్మని చేసుకుంటేనే అంత అడావిడి చేస్తే వేరే గ్రహం చేసుకుంటే ఏం చేయాలి, అవన్నీ బాగున్నాయి, అన్ని నైస్ గా సరదాగా అనిపించింది. స్టిల్ ఇట్ ఇస్ ఎంటర్టైనింగ్ స్కిట్. గుడ్. చంద్ర మేడం, నేను అడిగే క్వశ్చన్స్ కి నాగబాబు గారు అడిగే క్వశ్చన్స్ కి ఒక్కొక్కటిగా అడుగుతాం. ఆ ఒక్క క్వశ్చన్ కి తను చెప్పే ఆన్సర్ మనసులో నుంచి వస్తుందా లేదా అని అందరు బాహార్ వెనక నుంచి మీరు కరెక్ట్ గా చెప్పాలి. ఓకే ఓకే. రష్మి, ఈ స్టేజ్ మీద నీ మీద కామెంట్స్ చేస్తూ ఉంటారు స్కిట్స్ లో, సో నీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? నేను చాలా స్పోర్టివ్ గా తీసుకుంటాను రోజా గారు. ఓహోహో, నీ మనసులో మాట. ఇంటికెళ్ళి ఎంత ఏడుస్తానో మీకు తెలుసా? నేను ఒక్కరికి కూడా కనికారం ఉందా నా మీద? ఎవరైనా ఒక్కరు కామెంట్ చేయొచ్చు, ప్రతి వాళ్ళు నన్ను కామెంట్ చేస్తే ఎప్పుడు పికప్ అవుతుంది, ఎప్పుడు ఇంటికెళ్ళి ఏడుద్దాం అనేది ఎదురు చూస్తూ ఉంటాను. జబర్దస్త్ కి అనసూయ, అదే దానికి నువ్వు ఎక్స్ట్రా జబర్దస్త్ అనసూయ వస్తే దాన్ని నువ్వు ఓపెన్ గా తీసుకుంటావా? ఆ మాట నేను అనేయొచ్చా? ఆ మాట ఆ మాట ఈ మాట ఈ మాట బొంగేం కాదు. సార్ చాలా స్పోర్టివ్ గా తీసుకుంటాను. అనుసూయ వెరీ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఓకే. I also care about, it's all about sharing and caring and loving each other. మనసు ఆత్మ అది మార్కెట్ లో ఉండకూడదు నా ముందు. ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఎప్పుడు దొబ్బేస్తుందని ఎదురు చూస్తున్నాను, ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. ఆల్రెడీ సాయిబాకు 100 కొబ్బరికాయ కొడతా కూడా నేను ఆల్రెడీ పెట్టుకున్నాను. ఎందుకు రష్మి, సుధీర్ ప్రతి స్కిట్ లో అక్క 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 అని స్ట్రెస్ చేస్తూ ఎవరికో మెసేజ్ ఇస్తున్నట్టు అనిపిస్తుంది, నీకేమనిపిస్తుంది? సుధీర్ కి త్వరలో పెళ్లి అవుతుంది అనుకుంటున్నా, అందుకే ఈ మెసేజ్ మిగతా వాళ్ళకి ఇచ్చి కొంచెం క్లారిఫికేషన్ ఎవరికి ఆ మెసేజ్ ఇవ్వాలో ఇస్తున్నాడు. అలా అనుకుంటున్నావా అంతరాత్మ? ఆడొకడు నా జీవితానికి నన్ను కన్ఫ్యూజ్ చేసి పడేస్తున్నాడు ఈ మధ్యలో. ఆడు నాకు క్లారిటీ లేదు, వాడ క్లారిటీ మిస్ చేస్తున్నాడు నాకు దరిద్రుడు. అప్పుడు అక్క అంటాడు, కాసేపు రేష్మి అంటాడు, అప్పుడు అక్క అంటాడు, కాసేపు రేష్మి. దరిద్రుడు ఏదో ఒక ఫిక్స్ అవరా. ఎక్స్ట్రా కామెడీ కావాలా? అయితే ఎక్స్ట్రా జబర్దస్త్. ఆర్డర్ ఆర్డర్. I love you, I love you, I love you. I love you. My God, I'm seriously spellbound. ఆర్డర్ Jabardast. Abracadabra. Gili 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 gili. I love you, I love you, I love